మాతర్భజామి మనసా వచసామగమ్యం వాచో విభాంతి నిఖిలాయదనుగ్రహేణ యన్నేతి నేతి వచనైః నిగమా అవోచుః తం దేవదేవం అజమచ్యుతమహురగ్ర్యయం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః స్తుష్టువాగంసస్తనూభిః వ్యసేమ దేవహితం యదాయుః. స్వస్తి నః ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. శృతి ప్రమాణ ఏకమతేః స్వధర్మనిష్ట తయైవ ఆత్మవిశుద్ధిః. అస్య విశుద్ధబుద్ధేః పరమాత్మవేదనం తేనైవ సంసార సమూలనాశః ఇతి. ఎప్పుడైతే మోక్షము అనేటువంటిది జ్ఞాన రూపంలో ఉంది అనే సత్యాన్ని గ్రహించామో కర్మ అపేక్ష అనేది ఎగిరిపోయింది. కర్మ ద్వారా ఏదైనా మనం పొందితే అది సాధ్యమవుతుందే కానీ ఇది సిద్ధ వస్తువు అనేటువంటి సత్యాన్ని గుర్తించాం గనక ఎప్పుడైతే మోక్షం జ్ఞాన రూపంలో ఉందో జ్ఞానాత్ మోక్ష ఇతి. కాబట్టి ఒక జ్ఞానం వల్ల మోక్షం పొందాల్సిందే కానీ మరొక విధంగా పొందేందుకు అవకాశం లేదు. ఆ జ్ఞానం అనేటువంటిది ఆ ప్రమను కలిగించేది ఏదో ప్రమాణం, అది శృతి. ప్రమాకరణం ఇది ప్రమాణం, జ్ఞానాన్ని కలిగిస్తూ ఉంది కనుక ఇది ప్రమాణమైంది, ఇది శృతి. కనుక శృతి ప్రమాణం ఏకమతేః. అయితే ఈ వేదం అనేక రకాలుగా చెబుతూ ఉన్నట్టుగా చెబుతూ ఉన్నారు. అది తమాషా. ఎందుకనంటే శృతి ఎప్పుడైతే ప్రమాణమైందో ఆ ప్రమాణము అనేటువంటి విషయాన్ని వదిలిపెట్టి మోక్షానికి కర్మనే ప్రధానంగా సూచిస్తూ ఉన్నారు గనక ఈ మాట అనాల్సి వస్తూ ఉంది. కర్మ అనేటువంటిది ఏ కర్మ అయినప్పటికి కూడాను, అది లౌకిక కర్మ అయినా అలౌకిక కర్మ అయినా అంతఃకరణ శుద్ధి కోసమే అనేటువంటిది సుస్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. కనుక ఇక్కడ కర్మ అపేక్ష లేదు, జ్ఞానమే. కాబట్టి శృతి ఏకమతేహే, ఒకే అభిప్రాయంతో ఉంది. వేదం ప్రమాణం ఒకే అభిప్రాయం. శృతి ప్రమాణం ఏకమతేహే. ఏంటో తెలుసా? స్వధర్మనిష్ట తయైవ ఆత్మవిశుద్ధి. కాబట్టి స్వధర్మనిష్ట, మనం ఏదైతే ఈ ప్రపంచంలో ఆచరిస్తూ ఉన్నామో స్వధర్మం,
అందులో ఏ విధమైనటువంటి మలినం లేకుండా నిర్మలంగా మనం ఆచరించగలిగితే స్వధర్మానుష్ఠానం అంటే అటు కర్మల్లో చిత్తశుద్ధి, అటు ఉపాసనల్లో చిత్త నైశ్చర్యం. కర్మ ఉపాసనాదేహే ఇదంతా కలిసి స్వధర్మం. స్వధర్మ నిష్ఠ తయైవ ఆత్మవిశుద్ధి. మరి ఈ కర్మలు, ఈ స్వధర్మ నిష్ఠ ఏదైతే మనం చేస్తున్నామో దానివల్ల ఏం జరుగుతుంది? ఆత్మవిశుద్ధి. ఆత్మ అంటే ఇక్కడ అంతఃకరణ, ఏది సచ్చిదానంద ఆత్మ కాదు, ఆత్మ అంటే అంతఃకరణ. కాబట్టి ఆత్మవిశుద్ధి, చిత్తశుద్ధి జరిగిపోతూ ఉంది. అస్య విశుద్ధ బుద్ధేహే పరమాత్మ వేదనం. అది తమాష. ఎప్పుడైతే బుద్ధి శుద్ధిపడిపోయిందో అటువంటి అలా శుద్ధిపడినటువంటి బుద్ధిలో పరమాత్మ వేదనం, భగవంతుని తెలుసుకోవడము, సత్య దర్శనము, అద్వైతానుభూతి అనేది విశుద్ధమైనటువంటి బుద్ధిలోనే జరుగుతూ ఉంది. తేనైవ అలా జరిగిన తర్వాత ఫలం ఏంటి? సంసార సమూల నాశ. కాబట్టి సమస్తమైనటువంటి దుఃఖాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రపంచంలో సంసార దుఃఖాలు ఇవన్నీ కూడాను ద్వైత భ్రాంతి అంతా కూడా దూరం అయిపోతున్నది. సంసార దుఃఖాలన్నీ కూడా సమసిపోతూ ఉన్నాయి. ఇది బ్రీఫ్గా ప్లీజ్ ఈ దశలో సంక్షిప్తంగా చెబుతున్నా. కనుక వేదం ప్రమాణం అయ్యింది, ఎందుకంటే మోక్షం జ్ఞాన రూపంలో ఉంది కనుక. ప్రమాణమైనటువంటి వేదం మళ్ళీ కర్మల్ని ప్రతిపాదించే ప్రశ్న లేదు. ఒకవేళ వేదం కనుక కర్మకాండాన్ని కనుక ప్రతిపాదించింది అంటే ఆ కర్మకాండ దేని కొరకంటే కేవలం అంతఃకరణ శుద్ధి కోసం. కాబట్టి స్వధర్మానుష్ఠానం వల్ల ఇటు మనం కర్మలు ఆచరించడంలో నిష్కామ భావంతో కర్మలు ఆచరించడం వల్ల, ఉపాసనలు సాగించడం వల్ల, ఈ రెండిటి వల్ల అంతఃకరణ శుద్ధి జరుగుతుంది. అట్లా అస్య విశుద్ధ బుద్ధేహే పరమాత్మ వేదనం. కనుక భగవంతుని తెలుసుకోవాలి అనేటువంటిది, ఆత్మ సాక్షాత్కారం కావాలి అనేటువంటిది ఎక్కడ జరుగుతుంది అని కనుక మనం ఆలోచన చేస్తే విశుద్ధ బుద్ధేహే పరమాత్మ వేదనం. బుద్ధి శుద్ధి పడితే కానీ అశుద్ధమైనటువంటి మనసులో ఈ శ్రవణ మననాలు కొనసాగేందుకు అవకాశం లేదు. ప్లీజ్. అయితే దాని ఫలం ఏంటి అన్నప్పుడు తేనైవ సంసార సమూల నాశ. కాబట్టి సంపూర్ణంగా దుఃఖం నుండి మనం విడిపడిపోతూ ఉన్నాం. ఎప్పుడైతే దుఃఖం నుండి విడిపడిపోతున్నామో కేవలం నెగటివ్గా దుఃఖం నుండి విడిపడమే కాకుండా నిత్య తృప్తిని పొందుతూ ఉన్నాము. అందుకనే తృప్త భవిష్యామని స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు అక్కడికి వచ్చి ఆగింది. కనుక దీనికి ఈ శుద్ధి కార్యక్రమం ఏదో ఆత్మవిశుద్ధి, దానికి ధ్యానము అనేటువంటిది ప్రధానంగా మనం తీసుకొని చూచాం. ఈ ధ్యానం ఉపాసన కిందకు వస్తుంది. ధ్యానం అనేది మానస కర్మ, ఉపాసన కిందకు వస్తుంది. నిన్న చూచాం. వివిక్త దేశే చ సుఖాసనస్థః శుచి సమగ్రీవ శిరశరీర అత్యాశ్రమస్థ సకలేంద్రియాణి నిరుధ్య భక్త్యా స్వగురుం ప్రణమ్య. అక్కడే చూచాం. హృత్ పుండరీకం విరజం విశుద్ధం విచింత్య మధ్యే విశదం విశోకం. ఆ పదాలన్నీ ఎక్కడికో తీసుకుపోతాయి మనల్ని. ఒక హెలికాప్టర్లో కూర్చుంటే ఆకాశంలో ఎగిరిపోయినట్టుగా ఈ పదాలు ఉపనిషత్తులు కనుక ప్రవేశపెట్టాయంటే ఆ పదాలని జాగ్రత్తగా చూచినప్పుడు ఎక్కడో మనల్ని భావాంబర విహారం చేయిస్తాయి, అద్వైత వీధుల్లో ఊరేగిస్తాయి. ప్లీజ్. హృత్ పుండరీకం మధ్యే విచింత్య, అది అన్వయక్రమం. హృత్పుండరీకం విరజం విశుద్ధం. ఆత్మతత్వం ఏదైతే ఉందో నిర్గుణం అని అంటూ ఉన్నామే, నిధిధ్యాస, అది విరజం విశుద్ధం. ప్లీజ్. విశోకం, ఆ పదాలు చూడండి. విరజం విశుద్ధం విశదం విశోకం. 4. విరజం విశుద్ధం విశదం విశోకం, ఈ 4. మధ్యే హృత్పుండరీకం మధ్యే, హృత్పుండరీకం మధ్యే విచింత్య. చక్కగా అక్కడ మనం చింతనం చేయాలి, ధ్యానం అక్కడ చేయాలి. ఎక్కడ? హృత్పుండరీక అంటే హృదయ పద్మంలో ధ్యానం కొనసాగించాలి. ప్లీజ్. హృదయ పద్మంలో ధ్యానం కొనసాగించాలి. ఇది ఉపలబ్ధి స్థానం. అంటే ఒకవైపు పరమేశ్వరుడు సర్వవ్యాపి అంటూ ఆ సర్వవ్యాపి అయినటువంటి ఆత్మతత్వాన్ని హృదయంలో ధ్యానించండి. హృదయంలో నిలపలేం. ఆకాశాన్ని ఒక చిన్న గిన్నెలో ఎట్లాగైతే పట్టలేమో హృదయంలో పట్టలేం. కానీ ఉపలబ్ధి స్థానం అంటే అంతటా నిండినటువంటి పరమేశ్వరుణ్ణి మనం చింతనం చేయడానికి ఒక ఉపలబ్ధి స్థానం కావాలి. నిన్న భగవద్గీత ప్రకారం మనం చూసినప్పుడు చక్షుశ్చైవాంతరే భ్రువోహో అనే 5వ అధ్యాయంలో పరమేశ్వరుడు చెప్పినట్టుగా చక్షు చ ఏవ అంతరే భ్రువోహో. కాబట్టి ఈ మన దృష్టిని భ్రూమధ్యంలో ఉంచమన్నాడు. అది ఉపలబ్ధి స్థానం.
కేవలం భూమధ్యంలోనే పరమేశ్వరుడు ఉన్నాడని కాదు, మన మనసు లగ్నం చేయడానికి. ఎందుకని దేహమంతా పరమేశ్వరుడే ఉన్నాడు. పురుష పూరయతీతి, ఈ దేహమంతా ఆయనే పూరించి ఉన్నాడు. ఓకే, అందువల్ల ఒక ఉపలబ్ధి స్థానం కావాలి కనుక ఆ ఉపలబ్ధి స్థానం భగవద్గీతలో మనకు భూమధ్యం అని చెబితే, ఉపనిషత్తుల హృదయ స్థానం అని చెబితే, నాసికాగ్రం మరొక చోట చెబితే, కనుక ఏదైనప్పటికి కూడాను ఉపలబ్ధి స్థానం. మనం ఆ పరమేశ్వర స్వరూపాన్ని ధ్యానం చేయడానికి ఒక అనుకూలమైనటువంటి స్థానం ఈ దశలో, అంతే, ఇంకేం లేదు. కేవలం అక్కడే ఉండాడని కాదు, అంతటా ఉండేటువంటి వాడిని అక్కడ దర్శించాలి, ఇంకంతకన్నా ఇంకే లేదు. ప్లీజ్. హృత్పుండరీకం మధ్యే విచింత్య, చక్కగా అక్కడ చింతనం చేయాలి, సరళ చింతనంగా ఉండాలి, ధ్యానం కొనసాగుతూ ఉండాలి. దేని మీద చేస్తాం ధ్యానం? ఇది నిర్గుణ ధ్యానం అన్నాం. నిన్ననే మీకు చెప్పాను, నిర్గుణము అనేటువంటి దాన్ని ధ్యానం చేయడం కుదరదు. నిర్గుణం అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇదిగో అర్థం చేసుకోవడానికి ప్రక్రియలు చూచారా, ఆ పదాలు ప్రవేశపెట్టేశాడు. విరజం, మలినం లేనిటువంటిది, నిర్మలమైనటువంటిది. విశుద్ధం, పరిశుద్ధమైనటువంటిది. రెండు ఒకటిగానే కనపడతాయి ఆ పదాలు, విరజం విశుద్ధం. కనుక నిర్మలమైనటువంటిది ఏదది? విరజం. దుమ్ము ధూళి లేకుండా ఉండేటువంటిది విరజం. ఆ దుమ్ము ధూళి ఏంటో తెలుసా? రాగద్వేషాలే, అంతే, ఇంకేమీ లేదు. కాబట్టి ఏ రాగద్వేషాలతో అయితే మనం జీవిస్తున్నామో ఈ ప్రపంచంలో, ఆ రాగద్వేషాల యొక్క నిస్సారమైనటువంటి స్థితిని అర్థం చేసుకున్నాం కనుక దాని నుంచి విడిపడిపోతూ ఉన్నాం. కాబట్టి రాగద్వేషాలు అనేటువంటి వాటి వల్ల ఏదన్నా ఈ ప్రపంచంలో మనం పొందాలనుకుంటే వాటిని పొందుతూ ఉంటాం. కొన్నిటి మీద మనకు ఇష్టము, కొన్నిటి మీద మనకు అయిష్టము. ఆ స్థానం ఇప్పుడు దాటేసి ఉన్నాం. దాన్ని చక్కగా అర్థం చేసుకున్నాం. ఈ రాగద్వేషాల వల్ల మనం సాధించేది ఏమీ లేదు. దానివల్ల చిత్తంలో ఉండేటువంటి శుద్ధి ఏదైతే ఉందో అది పోతుంది, కనుక అశుద్ధం అవుతుంది, మలినం తయారవుతుంది. కాబట్టి మల విక్షేప అన్నప్పుడు మల దోషం ఏదైతే ఉందో అది రాగద్వేషాలు అనుకున్నాం. రాగద్వేషాలని తటస్థపరిచిన తర్వాత, లైక్స్ అండ్ డిస్లైక్స్ని న్యూట్రలైజ్ చేసిన తర్వాత ఇది విరజం. ఇది విరజం, ఇది ఆత్మస్వరూపం. ఎందుకని? అక్కడ ఏ విధమైనటువంటి మలినం లేదు గనక నిర్మలమైనటువంటిది, దోషం లేనిది, మలం లేనిది గనక నిర్మలం. అది విరజం. విశుద్ధం అంటే ఆత్మ ఎలాంటిది, ఏ విధంగా మనం దాన్ని చింతన చేయాలి చెప్పుకుంటూ వస్తున్నాడు. చూచారా? ఇదంతా అర్థం చేసుకోవాల్సిన విషయమా లేకపోతే ధ్యానం చేయడమా? ఇదిగో విరజం విరజం విరజం, ఏమొస్తుంది దానివల్ల? ఇది అర్థం చేసుకోవాల్సింది. ఇప్పుడు మీకు అర్థమైందే? అట్లా ఇప్పుడు సోహం 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 లోపలికి పోయి తెలుసుకో, కోహం కోహం, మీనింగ్లెస్, క్వైట్ మీనింగ్లెస్, అర్ధరహితమైన విషయాలు. కోహం కోహం, సరేనా? అదేమంటే రమణ మహర్షి చెప్పాడు అనేది. రమణ మహర్షి ఏం చెప్పాడో వేరే విషయం. ఇక్కడేమో నిరక్షర కుర్చీ, రమణ మహర్షి ఫోటో పెట్టుకోవడం స్టార్ట్ అయిపోవడం, అది ఒక ఉద్యమం. కోహం కోహం, నేనెవరని ఆలోచించు, ఎంతకాలమని ఆలోచించి ఏమొస్తుంది లోపల నుంచి? అయ్యా నువ్వు సచ్చిదానంద స్వరూపం, అస్థిభాతి ప్రియం అని లోపల నుంచి ఎవరు చెప్పాలి? కిడ్నీస్ చెప్పాలనా, హార్ట్ చెప్పాలనా? ఎవరు చెప్పేది? ఎవరున్నారు లోపల చెప్పడానికి? ఆ లోపల నుంచి పరమేశ్వరుడు చెప్తాడు. మీనింగ్లెస్. పరమేశ్వరుడికి ఈ పనే లేదు. పరమేశ్వరుడు ఆ పని చేసేటట్లయితే వేదం అనవసరం. కాబట్టి పరమేశ్వరుడు చేస్తే ఒకవేళ ఆ పనిని ఎలా చేస్తాడో తెలుసా? వేదం ద్వారా చేస్తాడు, జ్ఞానం గనక. ఇంకొక విధంగా చేసేందుకు అవకాశం ఆయన వల్ల కూడా కాదు. కారణం ఆయన కూడా నియతికి దూరంగా పోడు. రాత్రి చూసినట్టుగా ధర్మానికి దూరంగా పోతే పరమేశ్వరుడు కూడా కాడు. అందుకని ప్రమాణం అన్నప్పుడు శాస్త్రరీత్యా రావాల్సిందే కానీ ఇంకో రకంగా ఏదో మిరకల్స్ జరగడానికి అవకాశమే లేదు. ఒకవేళ వాటిని నమ్మితే నమ్మనిండి, దానికి మనం చేసేది ఏమి లేదు. బిలీఫ్ సిస్టాన్ని మనం ఏం చేయలేం. రాత్రి మీకు చెప్పాను, తెలుసుకోవాల్సినవి కొన్ని, నమ్మవలసినవి కొన్ని. తెలుసుకోవాల్సిన వాటిని నమ్మి సాధించేది ఏమి లేదు ఈ ప్రపంచంలో. అందుకని ఈ విరజం విశుద్ధం చూడండి తమాషా. అశుద్ధం, ఈ పదం చూడండి. విశుద్ధం అని ఎప్పుడైతే అన్నాడో, అశుద్ధం అనేది మనకు తెలుసు. అశుద్ధం లేకపోతే శుద్ధం. కానీ మళ్ళీ ఒక ఉపసర్గపడింది వి, ఇది ఒక విశిష్టంగా తెలుస్తుంది. కనుక అశుద్ధం శుద్ధం, శుద్ధం విశుద్ధం. దట్స్ ద పాయింట్. అది ఈ పదాలను అర్థం చేసుకునేటువంటి పద్ధతి, ఉపనిషత్తు భాష, ఇదంతా కూడాను. కనుక ఏదైతే అశుద్ధంగా ఉందో దానిని ఈ ప్రపంచంలో శుద్ధి చేసుకుంటూ ఉన్నాం, అది మనకు తెలుసు. అలా శుద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తాడేమో ఆత్మని ఋషికి భయం. ఇంకేం లేదు. బ్రహ్మదేవుడు చాలా జాగ్రత్తగా, నాయన శుద్ధం అంటావేమో, శుద్ధం కాదు విశుద్ధం. ఎందుకనండి? ఏంటి డిఫరెన్స్ ఏంటి? శుద్ధానికి విశుద్ధానికి డిఫరెన్స్ ఏంటని. అశుద్ధము అంటే మలినం అని తెలుసుకుంది. మలినం లేకుండా ఉంటే శుద్ధం.
కాబట్టి ఏవైతే ఈ ప్రపంచంలో అంటే తెలిసిన దాని నుండే తెలియని దాన్ని అర్థం చేసుకుంటూ పోవాలి. మనకేం తెలుసో తెలుసా, ఇప్పుడు అశుద్ధం ఉందనుకోండి, శుద్ధం చేసుకుంటూ ఉంటాం, ఇది మనకు తెలుసు. దీనినే కనుక అప్లై చేసామనుకోండి శాస్త్రంలో, ఆత్మ విషయంలో కష్టం అయిపోద్ది. ఎట్లా శుద్ధి చేసుకుంటున్నాం, అశుద్ధం ఎక్కడుంది? ఇప్పుడు ఇల్లు ఉంది, ఇల్లు రోజు శుభ్రం చేస్తున్నారా లేదా, గుడ్డబెట్టి దుడుస్తున్నారా లేదా? ఎందుకని? అది అశుద్ధం అవుతుంది కనుక. అశుద్ధం ఎందుకైంది? వాడుకలో అశుద్ధమైంది. వాడుతూ ఉంటే అశుద్ధం అవుతుంది ఏదైనా కూడా, జ్ఞానం తప్ప. వాడుతూ ఉంటే ఏదైనా అశుద్ధం అవుతుంది కనుక ఇల్లు వాడుతూ ఉన్నాము, అది అశుద్ధమైంది. ఆ తర్వాత ఏం చేస్తాము? గుడ్డబెట్టి దాన్ని అంతా శుభ్రం చేస్తే శుద్ధం. కానీ తమాష ఏంటంటే మళ్ళీ అశుద్ధం అవుతుందా లేదా? మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ శుద్ధం చేయాలి. మళ్ళీ ఏమవుద్ది? మళ్ళీ అశుద్ధం అవుతుంది. మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ శుద్ధం చేయాలి. ఇది ఈ ప్రపంచంలో ఏదైతే అశుద్ధంగా ఉంటుందో దాన్ని మనం శుద్ధి చేస్తూ ఉంటాం, అది మళ్ళీ అశుద్ధం అవుతూ ఉంటుంది. ఇది అశుద్ధము శుద్ధం, అశుద్ధి శుద్ధి. ఇది తమాషా. అర్థమవుతుందా? ఇప్పుడు ఇదిగో ఈ బట్టలు వేసుకున్నాం వాడుకలో, సాయంత్రానికి మళ్ళీ ఇవి మలినమైపోతాయి. అందువల్ల ఇవి తీసి మళ్ళీ వేరే వస్త్రాలు వేసుకుంటాం, వీటిని మళ్ళీ శుద్ధి చేస్తాం. ఏదైనా చూడండి, ప్రతి వస్తువు. ఇప్పుడు కళ్ళజోడు పెట్టుకుంటాం, మధ్య మధ్యలో గుడ్డతో దాన్ని అంటుంటాం, ఎందుకంటే వాడాం గనక అది అశుద్ధం అవుతూ ఉంటుంది. ప్రతి విషయం ఇంతే. సైకిల్ రోజు శుభ్రం చేసుకోవాలి, స్కూటర్ రోజు శుభ్రం చేసుకోవాలి, మళ్ళీ పోతాం కనుక వాడుకలో, మళ్ళీ అది మలినమైపోతూ ఉంటుంది, మళ్ళీ దాన్ని శుద్ధి చేసుకుంటూ పోవాలి. కాబట్టి ఏదైతే మనం శుద్ధి చేస్తున్నామో ఈ ప్రపంచంలో అది అశుద్ధం అవుతూ ఉంటుంది కనుక వాడుకలో, అశుద్ధం అయిన తర్వాత మళ్ళీ దాన్ని శుద్ధి చేస్తూ పోవడం, ఇది శుద్ధం. సరేనా? కానీ ఏదైతే ఆత్మ ఉందో అది విశుద్ధం, అంటే నిత్య శుద్ధం. మళ్ళీ మలినమయ్యేది కాదు, మలినమయ్యేది కాదు. ఎందుకు మలినం కాదు స్వామీజీ? మలినం చేసే రెండో వస్తువు ఉండాలి. అర్థమవుతుంది? నాకు బట్టలున్నాయి కూడా, దుమ్ము కూడా ఉంది కనుక ఇది మలినమైంది. ఇల్లు ఉంది, మట్టి కూడా ఉంది కనుక అది మలినమైంది. ఓకే, అర్థమవుతుంది ఇప్పుడు? అందువల్ల మనం శుద్ధి చేస్తూ ఉండినా కూడాను అశుద్ధం అవుతూ ఉందంటే అశుద్ధం కావడానికి మరొక వస్తువు ఉంది, దాని చేత ఇది అశుద్ధం అవుతుంది. ఆత్మ అనంతః, దేశతః కాలతః వస్తుతః అపరిచ్ఛిన్నః అనంతః సర్వగతః. అటువంటి ఆత్మని మలినం చేయడానికి రెండవది లేదు కనుక, రెండవ వస్తువు లేదు కనుక ద్వైతం నవిద్యతే, రెండవ వస్తువు ఉండేందుకు అవకాశమే లేదు కాబట్టి అది అశుద్ధం అయ్యేటువంటిది లేదు అని ధ్యానం చేయడమే, దాన్ని శుద్ధి చేయడం కాదు. ఇది దీన్ని అర్థం చేసుకుంటూ పోవడం కనుక విరజం విశుద్ధం. అటువంటి ఆత్మని హృత్పుండరీకం మధ్య విచింత్య, చక్కగా దాని గురించి చింతనం చేస్తూ విచింత్య. ఏంటి వాటి లక్షణాలు? విరజం విశుద్ధం, విశదం విశోకం. చూడండి తమాషా, విశదం స్పష్టంగా స్వచ్ఛంగా ఉంది, దాన్ని ప్రకాశింపజేయడానికి రెండవది లేని లేదు, అదే ఉంది గనక స్వయం ప్రమాణత్వాత్ స్వయం సిద్ధత్వాత్, అందువల్ల విశదం, ఏ కన్ఫ్యూషన్ లేదు, విశదం క్లియర్. విశోకం కనుక దాన్ని తెలుసుకోవడం వల్ల ఏం జరుగుతుంది? ఫలం కూడా మనకు అందుతుంది. అది శోకరహితం గనక అదే నేనుని తెలిస్తే నేను కూడా దుఃఖం నుండి విడిపడిపోతాను. కనుక ఆత్మలో శోకం ఉండేందుకు అవకాశం లేదు. ఎవడైతే ఆత్మను తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉన్నాడో వాడు శోకంలో ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడు. ఈ దుఃఖాన్ని భరించలేకపోతున్నాడు గనక నేను ఆత్మని పొందాలి అని అనుకుంటూ ఉన్నాడు. ఎందుకని? ఈ దుఃఖం నుంచి విడిపడాలి అని. కాబట్టి ఎవడైతే ఆత్మని నేను కావాలి అనుకుంటూ ఉన్నాడో వాడు మొట్టమొదటి ఆత్మను తెలుసుకుంటూ ఉన్నాడు. ఏమని? ఆత్మ అనేది ఒకటి ఉందని. ఆ తర్వాత ఏమనుకుంటున్నాడో తెలుసా? అది నేనేనని. ఏదైతే నేనే అయ్యున్నానో అది నాకు తెలియడం లేదు, గురువు బోధించినప్పుడు నాకు తెలుస్తూ ఉంది. ఏ ఆత్మనైతే నేను తెలుసుకోవాలి అనుకుంటూ ఉన్నానో అది నేను కావాలి అనుకుంటూ ఉన్నా, ఏదైతే నేను కావాలి అనుకుంటూ ఉన్నానో అది నేను అయ్యే ఉన్నాను. ఇది ప్రమాణం వల్ల అందుతూ ఉంది. అందుకని విశోకం కనుక ఆత్మవిధుడు ఎవడైతే ఉండాడో, ప్లీజ్ చాందోగ్య శృతి, ఆత్మవిధుడు అంటే ఆత్మను తెలుసుకునేటువంటి వాడు ఎవరో, తరతి శోకం ఆత్మవిత్. వండర్ఫుల్ మంత్ర. తరతి శోకం ఆత్మవిత్. ఆత్మవిత్, ఆ ఆత్మవిధుడు ఎవడైతే ఉండాడో వాడు శోకం తరతి. అండర్స్టాండ్ ద పాయింట్? శోకం తరతి అంటే శోక సముద్రాన్ని దాటేస్తూ ఉండాడు, అంత ఇంకేం లేదు. ఇంకా వాడికి శోకానికి సంబంధం లేదు.
ఆత్మవిధుడు. ఎందుకని? తానే ఆత్మ అవుతున్నాడు గనక, అనంతమైనటువంటి ఆత్మ తానుగానే మారుతూ ఉన్నాడు గనక తరతి శోకం ఆత్మవిత్, ఆత్మవిత్ శోకం తరతి, అందువల్ల విశోకం. ఓకే, విశోకం కనుక దానిని హృత్పుండరీకం మధ్యే విచింత్య విరజం విశుద్ధం విశదం విశోకం. నెక్స్ట్ అచింత్యం. తర్వాత సెంటెన్స్ అచింత్యం, చింతించడానికి వీలుగానేటువంటిది. ఇక్కడ కొద్దిగా ఏమి లేదు, క్లియర్గా ఉంది, కానీ ద్వైతులు ఉండడం వలన ఈ బాధ అంతా. ఇదంతా ఎందుకు ఎంత మరీ మరీ వివరించి చెప్పిపోవాల్సి వస్తుంది అంటే అవసరం లేదు, మామూలుగా చెప్పుకుంటూ పోవచ్చు. కనుక ద్వైతులు ఒకరు ఉండాలి కనుక, వాళ్ళకి అద్వైతం పట్టదు కనుక, అజీర్ణం కనుక వాళ్ళ దృష్టిలో నుంచి మాట్లాడాల్సి వస్తుంది ఇదంతా, లేకపోతే ఇంత ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళు అంటారు రేపు, ఏమంటే ఆయన చెప్పాడు కదా శాస్త్రం ప్రమాణం అని. ఇంతకుముందు ఏం చెప్పాడు ఆయన? విశుద్ధ బుద్ధేహే పరమాత్మ వేదనం అని స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఏమంటా ఉన్నాడో తెలుసా? అచింత్యం అంటున్నాడు. అచింత్యం అంటే చింతించడానికి వీలు లేనిది. మరి చింతించడానికి వీలు లేదంటాడు, మోక్షం జ్ఞాన రూపంలో ఉందంటాడు, జ్ఞానాన్ని బుద్ధితో గ్రహించాలంటాడు, జ్ఞానం బుద్ధికి అందుతుంది అంటాడు, మరి బుద్ధితో నువ్వు తెలుసుకోలేవంటాడు. ఇది అందువల్ల ఏదో మనకి చెప్పేస్తారు కానీ అద్వైతం సత్యం కాదు. ఎందుకని? ఆ చెప్పేవాడు కూడా మనకన్నా వేరుగా ఉన్నాడు కనుక ద్వైతమే సత్యము అని రేపు వాళ్ళు మాట్లాడితే శాస్త్రం దగ్గర లేకపోతే చాలా కన్ఫ్యూజన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది ఏంటి అసలు? ఇది అచింత్యం. ఎందుకంటే ఇటువంటి కాంట్రడిక్షన్స్ ఉపనిషత్తులో చాలా కనపడతాయి. యన్ మనసా నమనుతే ఏ నాహుర్మనోమతం తదేవ బ్రహ్మత్వం విద్ధి నీదం ఎదిదం ఉపాసతే. యన్ మనసా నమనుతే, దేనినైతే మనసు తెలుసుకోలేదో. చూడు తమాషా, ఇప్పుడు దేంట్లో తెలుసుకోవాలి మనం? శాస్త్రాన్ని మనసుతోనే తెలుసుకోవాలి. యన్ మనసా నమనుతే కేనోపనిషత్. దేనినైతే మనసు తెలుసుకోలేదో, ఏన ఆహోహో మనోమతం, ఈ మనసు నడవడానికి ఏదైతే కారణమయ్యిందో తదేవ బ్రహ్మత్వం విద్ధి, తత్ ఏవ బ్రహ్మ త్వం విద్ధి, నువ్వు తెలుసుకో. నేదం ఎదిదం ఉపాసతే, ఇక్కడ నువ్వు ఏదైతే ఉపాసిస్తూ ఉన్నావో ఇవన్నీ కానే కాదు, అదే బ్రహ్మం. దేనిని మనసు తెలుసుకోలేదో, ఏది ఉండడం వల్ల మనసు నడుస్తూ ఉందో. ఎంత క్లియర్. ఇప్పుడు ఇంక మనసు తెలుసుకోకపోతే మోక్షం జ్ఞాన రూపంలో ఉంది అనే తెలుసుకోమని ఇంతవరకు మనమేదో రెడీ అయిపోతే ఆయన పైగా జ్ఞానమేవ సాధనం అని చెప్పే, జ్ఞానం అనేటువంటిది అంగీ, మిగతా అన్ని అంగములని కూడా అని మనన నిధిధ్యాసలు కూడా పక్కన పెట్టే, ఇంత చేసి శ్రవణమేవ సాధనం అని చెప్పిన తర్వాత మళ్ళీ నువ్వు మనసుతో ఆలోచించలేవంటే ఈయన శాస్త్రం చెబితే నేను దేంతో తెలుసుకోలే? మోకాళ్ళతోనా? మనసుతో కాకపోతే. ఇలా ఆలోచిస్తూ ఉంటే వెంటనే ఇంకో ఉపనిషత్తు ఏమో తెలుసా? మనసై వేదమాప్తవ్యం. అయ్యా నువ్వు మనసు ద్వారానే పొందాలి, ఇంకొక మార్గమే లేదు. బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం. ఇంకో చోట అతీంద్రియం, ఇంద్రియాలకు అందనటువంటి విషయాన్ని బుద్ధితోనే నువ్వు గ్రహించాలి, ఇంకొక మార్గమే లేదు అని మరొక చోట. ఈ రెండు పట్టుకొని తిరుగుతూ ఉంటారు చాలామంది. ఇదేంటండి? బుద్ధితో గ్రహించమని అక్కడంటాడు, బుద్ధితో తెలుసుకోలేవని ఇక్కడంటాడు. ఆలోచనకు అందదని అక్కడంటాడు, ఆలోచిస్తే కానీ అందదని ఇక్కడంటాడు. ఇదంతా ఎంత పరస్పర విరుద్ధంగా ఉందని. అందుకనే గురుముఖత తెలుసుకోవాలి. ఇది తమాష. పుస్తకాలు చదివితే ఉపయోగం లేదు, అదేం కాశీమజిలే కథ కాదు. మన ఇష్టప్రకారం చదువుకుంటూ మన ఊహలతో మనం నడవడానికి. అందువల్ల ఇది సంప్రదాయం ఉంది కనుక ఏ విధంగా బోధిస్తే అర్థమవుతుందో. ఎందుకని అచింత్యం తెలుసా? అన్థింకబుల్. ప్లీజ్, అచింత్యం ఎందుకనే తెలుసా? చింతించేది ఎవరు? మనసు. దేన్ని చింతిస్తుంది? ఇదిగో, యత్ హి కరణ గోచరం తత్ మనసాపి చింత్యం. యత్ హి కరణగోచరం, ఇంద్రియాలకి ఏదైతే అందుతుందో, అండర్స్టాండ్ ది పాయింట్, ఇంద్రియాలకి ఏదైతే అందుతుందో తత్ మనసః అపి చింత్యం, దానినే మనసు ఆలోచిస్తుంది, ఇంకోటి ఆలోచించే అవకాశమే లేదు. ఏదైతే నువ్వు కళ్ళ ద్వారా చూస్తావో, చెవి ద్వారా వింటావో, ముక్కు ద్వారా వాసన చూస్తావో, అర్థమవుతుంది, చర్మం ద్వారా స్పృశించి తెలుసుకుంటావో, నాలుక ద్వారా రుచి చూస్తావో, జ్ఞానేంద్రియాల ద్వారా మాత్రా స్పర్శాస్తు. కాబట్టి విషయాలతో మన ఇంద్రియాలు సంయోగం చెందినప్పుడు ఏదైతే నీకు కలుగుతూ ఉందో జ్ఞానం, దీనిని మనసు తెలుసుకుంటుంది కానీ ఇంకొక విధంగా తెలుసుకునే అవకాశం లేదు. ఎందుకని? ఇంద్రియాలకు తెలుసుకునే శక్తి లేదు గనక. శబ్దం అక్కడ బాహ్యంలో ఉంది, విషయం. శబ్దాన్ని గ్రహించడానికి నా దగ్గర కర్ణవేరే ఉంది, అది జస్ట్ అట్లా మూవ్ అవుతుంది అంతే. ఆ శబ్దం వల్ల
ఈ ఫలానా శబ్దం అనేది మనసు గుర్తిస్తుంది, కర్ణభేరి కాదు. కాబట్టి రూపం ఉంది, రూపం రెటీనా మీద పడుతుంది. అలా రెటీనా మీద పడినటువంటి రూపాన్ని రెటీనా తెలుసుకోలేదు, కానీ మనసు తెలుసుకుంటూ ఉంది. కాబట్టి యతహి కరణగోచరం, కరణములు ఇంద్రియాలకి ఏవైతే అందుతూ ఉన్నాయో, ఏవైతే గోచరంగా ఉన్నాయో, తత్ మనసహ అపి చింత్యం, దానినే మనసు ఆలోచిస్తుంది కానీ ఇంకో దాన్ని ఆలోచించేందుకు అవకాశం లేదు. స్వామీజీ, ఇప్పుడు ఏమి మనకు కనిపించకపోయినా కూడాను మనసు ఏం చేస్తుంది? గంగానదిని చూస్తూ ఉంది స్వామీజీ. పర్వాలేదు, ఏమైంది? స్మృతి సార్, మెమరీ. మరి చూడని దాన్ని లోపల చూస్తూ ఉంది కదా, చూడని దాన్ని చూడలే, గతంలో చూసిన దాన్ని మళ్ళీ చూస్తుంది. అర్థమవుతుంది? గతంలో దేన్నైతే చూచిందో, అసలు గతంలో చూడలేదనుకోండి, దాన్ని చూడమని చూద్దాం. ఊరికే జస్ట్ అట్లా ఊహించుకోండి, టిఫిన్లు ఎన్ని ఉన్నాయో. తిన్న టిఫిన్లు జ్ఞాపకం వస్తాయి కానీ తిన్నని టిఫిన్ ఏమన్నా జ్ఞాపకం వస్తుందేమో? నా ఏదైతే మనం రుచి చూచామో అదే, ఏదైతే మనకు ఇంద్రియాల ద్వారా అందిందో అదే మనసా అపి చింత్యం. ఓకే, మరి ఆత్మ ఇంద్రియాలకు అందుతుందే? ఇది విషయం. ప్రత్యక్షాది ప్రమాణాలకి అందేది కాదు, పర్సెప్షన్కి అందదు, ఇన్ఫరెన్స్కి అందదు. ఆ విషయం ముందే మనం చూచాం. కాబట్టి ఇంద్రియాలకు అందదు గనక, ఇంద్రియాలకు అందేటువంటి విషయాన్ని, కరణగోచరాలని మనసు చింతిస్తుంది గనక ఈ ఆత్మ అనేటువంటిది ఇంద్రియాలకు అందదు. కళ్ళతో దాన్ని చూడలేవు. ఎందుకని? యచ్చక్షు నపశ్యతి యన చక్షుంసి పశ్యతి. కళ్ళు దేనిని చూడలేవో, ఏది ఉండడం వల్ల కళ్ళు నడుస్తూ ఉన్నాయో, చూడగలుగుతూ ఉన్నాయో అంతే. మనసు కూడా అంతే. నిన్న చూచాం, అంతస్తేన చైతన్య జ్యోతిష మనసహ మనన సామర్థ్యం. కాబట్టి ఆంతర్యంలో చైతన్య జ్యోతి వెలుగుతూ ఉంది కనుక మనసుకు ఆలోచించేటువంటి జ్ఞానం ఏర్పడుతూ ఉంది, ఆ చింతన శక్తి దానికి వస్తూ ఉంది. కాబట్టి అది ఉండడం వల్ల ఇవి ప్రకాశిస్తూ ఉన్నాయి గనక ఇవి దాన్ని తెలుసుకునేందుకు అవకాశం లేదు. క్లియర్. మరి అలాంటప్పుడు శాస్త్రం ఎట్లా తెలుస్తుంది స్వామీజీ? శాస్త్రం ఎలా తెలుస్తుందంటే, శాస్త్రం ఎలా తెలియజేస్తుందో తెలుసు ఆత్మతత్వాన్ని. ఇంద్రియాలకు అందిన విషయాన్ని మనసు ఏదైతే తెలుసుకుంటూ ఉందో ఆ విధంగా తెలుసుకోవడానికి కాదు. అలా తెలుసుకుంటే అది విషయం అవుతుంది. ఆత్మ విషయము కాదు, విషయీ. మొన్ననే చెప్పాను చూసారా, విషయీ. ఇట్ ఈస్ నాట్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ యువర్ పర్సెప్షన్, ఇట్ ఈస్ ద సబ్జెక్ట్, ద వెరీ సబ్జెక్ట్. ఏదైతే దాన్ని తెలుసుకుంటూ ఉందో దృశ్యాన్ని, దానికి సంబంధించింది కనుక విషయాన్ని తెలుసుకునేటువంటిది విషయీ. అర్థమవుతుందా ఇప్పుడు? కనుక విషయము గనకైతే మనసు తెలుసుకుంటుంది. ఇది విషయీ గనక మనసు తెలుసుకునే అవకాశం లేదు. అందువల్ల శాస్త్రంలో తెలియని దాన్ని తెలియజేసే పద్ధతి ఉంది, తెలియని దాన్ని తెలియజేసే పద్ధతి ఉంది. అందువల్ల గురువు అలా శాస్త్రాన్ని వివరించుకుంటూ పోతూ ఉంటే, ఒక్కొక్క పదాన్ని వివరించి చెబుతూ ఉంటే దీనివల్ల ఏం జరుగుతుందో తెలుసా? వృత్తి అంటే ఆలోచన, వృత్తి పుడుతుంది. ఏ వృత్తి? జ్ఞాన వృత్తి పుడుతుంది. ఇప్పుడు విషదం అన్నాం అనుకోండి, విశ్వకం అన్నాం అనుకోండి, వాటిని అర్థం చేసుకుంటున్నాము మనం. లేదా నిత్యం అన్నాం అనుకోండి, నిత్యం అంటే ఏంటి చెప్పండి? ఇది నిత్యము, ఇది సత్యము. ఈ మాటలు మాట్లాడడం తేలిక, కానీ డెఫినేషన్ అడిగామనుకోండి, నిత్యం అంటే ఏంటి నీకు తెలుసా? నువ్వు చూచావు ఎక్కడన్నా నిత్యం అనే వస్తువుని ఎక్కడన్నా ఈ ప్రపంచంలో? నిత్యం అంటే ఎప్పుడు ఉండాలి, 3 కాలాల్లో ఉండాలి, కాలాతీతంగా ఉండాలి. అదేంటో చెప్పు? ఏది ఉన్నా నశించిపోతుంది ఈ ప్రపంచంలో. కనుక మనకు తెలిసింది అనిత్యమే. అనిత్యం కానిదేదో నిత్యం అనుకుంటున్నాం, అంతే. నిత్యం అనేది లేదు. కాబట్టి ఆ నిత్యం అనేటువంటిది ఏదో నిత్యత్వాత్ అంటే, అయ్యా 3 కాలాల్లో ఉంటూ కాలాతీతంగా ఏదైతే ఉందో అది నిత్యము. అనిత్యమైంది నీకు తెలుస్తూ ఉంది. అనిత్యమైంది తెలియడానికి నిత్యమైనది ఆధారం. నిత్యం ఉంది కనుక అనిత్యం తెలుస్తూ ఉంది. అనిత్యం పోతుంది, నిత్యం ఉంటుంది. కాబట్టి కాలంలో అన్నీ తెలుస్తున్నాయి, కాలంలో తెలుస్తున్నాయి కనుక అవన్నీ అనిత్యం. మరి కాలము కార్యమే అనిత్యం కనుక కారణం కూడా అంతే కాదు తెలుస్తుంది. కాబట్టి కాలం కూడా అనిత్యమే. ఎందుకని? సుషుప్తిలో నీకు లేదు కనుక. మరి కాలం కూడా అనిత్యమైనప్పుడు దాన్ని ప్రకాశింపజేసేటువంటి శక్తి ఏది? అది కాలాతీతమైనటువంటి శక్తి. అది ఏంటి? అదే ఆత్మ. కాబట్టి అది నిత్యం అని ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోయాడు అనుకోండి. ఊరికే బ్రీఫ్గా చెప్తాను, దీన్ని అంత తేలిగ్గా కాదు, చాలా ఉంది దీని వెనక ఆర్గ్యుమెంట్. బ్రీఫ్గా చెప్తాను. అప్పుడు మనకు ఒక జ్ఞాన వృత్తి వస్తుంది. అంటే జ్ఞాన వృత్తి అంటే సంకల్పం. మనసులో, చిత్తంలో ఒక వృత్తి పుడుతుంది, జ్ఞానం అనే వృత్తి. ఏమిటో తెలుసా? సత్యం అంటే ఇది అని. అంతకుముందు ఏముంది? ఏవే ఉన్నాయో అవి సత్యం అనుకుంటూ ఉన్నాం. ఉన్నవన్నీ సత్యం కాదు.
ఏది సత్యమో మనకు తెలిసి రావాలి. ఇప్పుడు గురుబోధలో మనకు అర్థమైంది అనుకోండి, అంతకుముందు ఏముంది? అజ్ఞాన వృత్తి ఉంది. ఇప్పుడు ఏం పుట్టింది? జ్ఞాన వృత్తి పుట్టింది. జ్ఞాన వృత్తి అజ్ఞాన వృత్తిని తొలగిస్తుంది. ఓకే, ఎలాగూ నిన్న మనం చూసినట్టుగా మేఘాన్ని తొలగించినట్టుగా. అది తమాషా. ఇక్కడ శాస్త్రం ప్రమాణమైంది. ఎప్పుడైతే అజ్ఞానమే నీకు ప్రతిబంధకంగా ఉందో, మోక్షం జ్ఞాన రూపంలో ఉందో, ఇది అజ్ఞానం వల్ల తెలియడం లేదు కనుక అజ్ఞాన నివృత్తి జరగాలి. జ్ఞాన వృత్తి పుడుతుంది, అజ్ఞాన వృత్తిని తొలగిస్తుంది. ఆ తర్వాత జ్ఞాన వృత్తి ఉంటుందా స్వామీజీ? అది కూడా ఉండదు. అజ్ఞాన వృత్తి ఉంది గనక జ్ఞాన వృత్తి రావాలి. అజ్ఞాన వృత్తిని తొలగించడం కోసం జ్ఞాన వృత్తి, జ్ఞాన వృత్తి అజ్ఞాన వృత్తిని తొలగించిన తర్వాత జ్ఞానము అజ్ఞానము రెండూ ఉండవు. అజ్ఞానం ఉన్నంత వరకే జ్ఞానం. తరువాత ఇది అజ్ఞానమని అది జ్ఞానమని రెండింటినీ ప్రకాశింపజేసే చైతన్యం ఏదైతే ఉందో అది నేనుగా ఉంటాను. అహమేవ అహం బ్రహ్మ అస్మి. కనుక అజ్ఞాన కలుషం జీవం. ప్లీజ్ లుక్ ఎట్ దిస్. అజ్ఞాన కలుషం జీవం జ్ఞానాభ్యాసాత్ వినిర్మలం కృత్వా జ్ఞానం స్వయం నశ్యేత్ జలం కథక రేణువత్. శంకర శంకర. కాబట్టి ఇప్పుడు వరకు నేను చెప్పిందంతా ఈ ఒక్క శ్లోకంలో చెప్తాడు ఆచార్యులు గారు. ఏంటో తెలుసా నాయన? అజ్ఞాన కలుషం జీవం. ఎవడైతే జీవుణ్ణి నేను అనుకుంటూ ఉన్నాడో వీడు అజ్ఞానం చేత బాగా కలుషితం అయిపోయినటువంటి వాడు. జ్ఞానాభ్యాసాత్ వినిర్మలం కృత్వ. కాబట్టి జ్ఞానవృత్తి కలిగిన తర్వాత ఈ అజ్ఞాన వృత్తిని పోగొట్టి వినిర్మలం చేస్తూ ఉంది. ఆ తర్వాత వినిర్మలం కృత్వ, అలా చేసిన తర్వాత జ్ఞానం, ఆ జ్ఞాన వృత్తి ఏదైతే ఉందో స్వయం నశ్యత్, అది కూడా నశించిపోతా ఉంది. ఎలాగూ? జలం కథక రేణువత్. ఫిల్టర్స్ ఆ రోజుల్లో. కాబట్టి చెరువుల దగ్గర నుంచి నీళ్లు తెచ్చుకున్నారు అనుకోండి. ఈ రోజైతే మనకు ఫిల్టర్స్ అన్నీ ఉన్నాయి, అన్నీ వాడుతూ ఉన్నాం. కానీ ఆ రోజుల్లో చెరువుల నుంచి బావుల నుంచి నీళ్లు తెచ్చుకున్న తర్వాత అవి కొద్దిగా అశుద్ధంగా ఉంటాయేమో అనేటువంటి ఉద్దేశంతో, దుమ్ము ధూళి ఉంటుందనే ఉద్దేశంతో దాన్ని శుద్ధి చేసేటువంటి ప్రక్రియ ఒకటి ఉండేది పూర్వం. కనుక మొట్టమొదట ఒక గుడ్డ కట్టేసి కుండకి నీళ్లు పోసేవాళ్ళు. ఆ తర్వాత అది వడగడుతుంది, కొంత ఫిల్టర్ అవుతుంది. అయినప్పటికీ కూడా పైన మనకు తెలుస్తూ ఉంటుంది, గుడ్డ మీదనే మనకు తెలుస్తూ ఉంటుంది ఆ ధూళి ఎంత ఉందో. దాన్ని తీసేసిన తర్వాత స్థూలంగా ఉండేది పోతుంది, కానీ సూక్ష్మంగా కొద్ది ఇంకా రజస్సు మిగిలే ఉంటుంది అందులో. దాన్ని పోగొట్టడం కోసం ఏం చేసేవాళ్ళంటే కథక రేణువత్, చిల్లగింజ పొడి. చిల్లగింజ పొడి తీసుకొని వచ్చి, దానికి ఉందట ఆ రోజుల్లో ఇవి ఫిల్టర్స్. కాబట్టి చిల్లగింజ పొడి తీసుకొని వచ్చి దాన్ని జలంలో వేస్తాడు. అదేం చేస్తుందో తెలుసా? ఆ జలంలో ఏదైతే సూక్ష్మంగా మలినం ఉందో, మిగిలిందో, ఈ చిల్లగింజ పొడి దాన్నంతా కలెక్ట్ చేసుకుంటా, వడ్డీ వ్యాపారి కనుక అందరి దగ్గర డబ్బులు సాయంత్రానికి కలెక్ట్ చేసినట్టుగా అలాగే కలెక్ట్ చేసుకుంటా దాన్ని డర్ట్నంతా మెల్లగా వచ్చి కింద బాటంలో సెటిల్ అయిపోతుంది. ఏది? ఆ మలినం అంతా. ఓకే, మరి ఇది చల్లగింజ పొడి, ఇది కూడా మలినమే కాదు, ఇది కూడా కిందకు వచ్చేస్తుంది. ఎందుకని? దాన్ని శుద్ధి చేయడం కోసమే వస్తుంది. శుద్ధి అయ్యింది కనుక ఇది కూడా పోయి బాటంలో ఉంటుంది. ఇప్పుడు మనం పైన నీరు తీసుకున్నాం అనుకోండి, పరిశుద్ధంగా నిర్మలమైనటువంటి జలాన్ని, నిర్మలోదకాన్ని పానం చేస్తూ ఉంటాం. ఇది ఆ రోజులు. అందుకని ఆ ఎగ్జాంపుల్ ఇస్తూ ఉన్నాడు సుఖాభ బోధార్థం, మనకు చక్కగా అర్థం కావడం కోసం. నాయన చిల్లగింజ పొడి నీళ్ళల్లో పడి అందులో ఉండే అశుద్ధాన్ని దూరం చేసిన తర్వాత అది కూడా లేకుండా ఎట్లాగైతే పోతూ ఉందో, గురువు జ్ఞానాన్ని బోధించిన తర్వాత జ్ఞాన వృత్తి కలుగుతుంది. ఆ జ్ఞాన వృత్తిని నివృత్తి చేస్తుంది. ఆ తరువాత రెండూ పోతాయి, తనకు తానుగా ప్రకాశిస్తూ ఉంటాడు. గాలి వస్తుంది, అడ్డుగా నిలిచినటువంటి మేఘాన్ని తొలగిస్తుంది. ఆ తర్వాత మేఘం పోతుంది. నేను తొలగించాను కనుక నేను ఉంటానని గాలి అనడానికి లేదు, గాలి కూడా పోతుంది, సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడు. ఈ కాంటెక్స్ట్. ఆ తర్వాత ఇంకా ఉంది ఇది, అది మీకు మళ్ళీ ఇంకొక చోట ఇదే ఉపనిషత్తులో చెప్తాను నేను. ఇది అజ్ఞాన వృత్తి నిర్మూలన చేయడానికి జ్ఞాన వృత్తి, వృత్తి వ్యాప్తి, ఫల వ్యాప్తి చెప్పాలి. అప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఈ కాంటెక్స్ట్లో కాదు, ఒక ఎల్లుండో మొన్నాడో మీకు వస్తుంది, ఒక 2 రోజుల్లో వస్తుంది. అప్పుడు శాస్త్రం ఎట్లా ప్రమాణం అని. ఇప్పుడు అర్థమైందా శాస్త్రం ప్రమాణం ఎట్లాగో? కాబట్టి మనం చింతించడం వేరు. ఇంద్రియాలకు సంబంధించిన విషయాల్ని మనం చింతిస్తూ ఉంటాం. ఇంద్రియాలకు అందినటువంటి విషయాన్ని కరణగోచరాలుగా ఏవైతే ఉన్నాయో అదే మనసాపి చింత్యం. కానీ ఇక్కడ కరణగోచరం కాదు. అండర్స్టాండ్ ది పాయింట్ ప్లీజ్. క్లియర్ కదా? అందువల్ల అచింత్యం, అచింత్యం
చూడ ఇలా చెబుతూ ఉంటే ఎక్కడికో పోతూ ఉన్నాం, ఒక్కొక్క పదం వేసుకోవడం, దాన్ని హెలికాప్టర్ లాగా ఎగురుతూ ఉండడం, అంతే, ఇంకేం లేదు. అది జ్ఞానంలో ఉండే వైభవం, అచింత్యం. ఓకే, ఎందువల్ల ఇదంతా కర్మ వైశిష్ట్యం కాదు, జ్ఞాన వైభవం. ఆ శుద్ధి చేయడం కూడా కర్మ వైశిష్ట్యం కాదు, జ్ఞాన వైభవం, అచింత్యం. తర్వాత అవ్యక్తం, వ్యక్తం కానిది. అవ్యక్తం, వ్యక్తం కానిది అంటే లేనిది కాదు, ఉన్నదే వ్యక్తం కానిది. మరి ఏం వ్యక్తం అవుతున్నాయి? ఏవి వ్యక్తమైనా దానికి ఆధారమైంది అది. ఇది ఉంటేనే ఏదైనా వ్యక్తం అవుతుంది, అది మాత్రం వ్యక్తం కాదు. కాబట్టి ఇప్పుడు నా కళ్ళు చూస్తూ ఉన్నాయి, నా కళ్ళు చూడడానికి ఆత్మ చైతన్యమే కారణం, సరేనా? నా మనసు తెలుసుకుంటూ ఉంది, దీనికి చైతన్యమే కారణం. లేదు స్వామీజీ, నా కళ్ళే కారణం, నా మనసే కారణం. ఓ, అట్లా గనకైతే శవం కూడా చూడాలి సార్. శవం కూడా చూడాలి, శవం కూడా ఆలోచించాలి. అదెల్లా ముడియాదు. ఎందుకో తెలుసా? శవానికి కళ్ళున్నాయి కానీ చూడలేదు, శవానికి నోరుంది కానీ మాట్లాడలేదు. అంతస్తేన చైతన్య జ్యోతిష అవభాసిత, అక్కడ అది వెలుగుతూ ఉండాలి లోపల. కనుక ఇవన్నీ వ్యక్తమవుతూ ఉన్నాయి, అది అవ్యక్తంగా ఉంది. అవ్యక్తమైన చైతన్యం ఉండడం వల్లనే ఈ సమస్తం వ్యక్తమవుతూ ఉన్నాయి. అండర్స్టాండ్ ది పాయింట్? కనుక అవ్యక్తం, అన్మానిఫెస్ట్. అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అయితే ఏదో కొద్ది కన్ఫ్యూజన్గా ఉంటుంది, కొందరు అలా చూస్తున్నారు నన్ను. ఎలక్ట్రిసిటీ ఉందనుకోండి, ఇప్పుడు విద్యుత్ శక్తి ఉంది, అది వ్యక్తమా అవ్యక్తమా? శక్తి అవ్యక్తం, ఎప్పుడు అన్మానిఫెస్ట్. విద్యుత్ శక్తిని మీరు చూసారు ఎక్కడన్నా? చూశాను స్వామిజీ. ఎట్లా ఉంటుంది అది? ఇదే బల్బు కదా. అదే విద్యుత్ శక్తి. ఏది? ఆ వెలుతురు. అవును, మరి ఇదేంటిది? ఫ్యాన్ స్వామి. మరి ఇక్కడ లేదే, వెలుతురు లేదే, అక్కడ గాలి లేదే. కాబట్టి బల్బులో వెలుగు రావడానికి విద్యుత్ శక్తి కారణం. కార్యం దృశ్యం, శక్తి అదృశ్యం. మొన్న చూసారా? అదృశ్యం ఏదో అవ్యక్తం. నేను కాన్షియస్గా వాడతాను పదాలు, మొన్న మీకు చెప్పడంలో ఉద్దేశం అదే. కార్యం దృశ్యం, శక్తి అదృశ్యం. ఇదిగో చూడు, విద్యుత్ శక్తి అదృశ్యం, కార్యం మాత్రం దృశ్యం. బల్బులో వెలుగు కనపడుతుంది. ఇదిగో ఫ్యాన్లో గాలి కనపడుతుంది, ఫ్రిడ్జ్లో చల్లదనం తెలుస్తుంది, గీసర్లో వేడి ఉంది కదా, హీటర్లో. మరి ఇంతకీ విద్యుత్ శక్తి అనేది అది వేడే, గాలే, చల్లదనమా, వెలుగా? ఇవన్నీనా? ఇవేవి కావా? బోలా క్యా బాత్ హై. అర్థమవుతుంది. కనుక విద్యుత్ శక్తి ఇవన్నీ వ్యక్తం కావడానికి, బల్బులో వెలుగు వ్యక్తం కావడానికి, ఫ్యాన్లో గాలి వ్యక్తం కావడానికి, ఫ్రిడ్జ్లో చల్లదనం వ్యక్తం కావడానికి, హీటర్లో వేడి వ్యక్తం కావడానికి విద్యుత్ శక్తి కారణం. కానీ విద్యుత్ శక్తి ఇవి ఏవీ కావు. కాదు, ఇదన్నీ ఉండడానికి అది కారణమయ్యింది. అది అవ్యక్తంగా ఉంది, ఇవన్నీ వ్యక్తం అవుతున్నాయి. అలాగే ఆత్మ సమస్తం, నా దేహం నడవడానికి, నా మనసు ఆలోచించడానికి, నా కళ్ళు చూడడానికి, నా చెవులు వినడానికి, నా నోరు మాట్లాడడానికి, నా నాలుగు రుచి చూడడానికి, నా చర్మం స్పృశించి తెలుసుకోవడానికి, సమస్తానికి ఆధారంగా ఉంది. కనుక అవ్యక్తంగా ఉంది. ఇవన్నీ వ్యక్తమవుతున్నాయి. వ్యక్తమయ్యేటువంటి సమస్తానికి ఆధారమైనటువంటిది ఏదో అది అవ్యక్తం, అచింత్యం, అవ్యక్తం, అనంతం. దేశం కాదు, కాలం కాదు, వస్తువు కాదు, కనుక అనంతం, అనంత రూపం. అచింత్యం, అవ్యక్తం, అనంత రూపం. సరే. శివం ప్రశాంతం, అమృతం, బ్రహ్మయోని. శివం, శివం శుద్ధత్వాత్, శివం మంగళకరం. శివం అంటే మంగళకరం. అందువల్ల ఒక మాండూక్యోపనిషత్తు అని ఉంది, 12 మంత్రాలు ఉంటాయి. దాని మీద 250 పైన కారికలు రాశారు శంకరాచార్యుల వారి యొక్క పరమ గురు గౌడపాదాచార్యులు. ఆ 12 మంత్రాల మీదనే అసలు ఒక రకంగా చెప్పాలంటే అది టాప్ ఉపనిషత్, దశోపనిషత్తులు.
ఉండేది మాత్రం 12 మంత్రాలు. దాని మీద 250 శ్లోకాలు రాశాడు. వాటిని కారికలు అంటారు, గౌడపాద కారికలు. దాని మీద మళ్ళీ శంకర భాష్యం ఉంది. ఆ కారికల మీద శంకర భాష్యం మీద మళ్ళీ చాలామంది భాష్యాలు రాశారు. నాకు ఇంకా టైం దొరకలేదు. నేను ఏ రోజు ఒక రోజు మొదలు పెడతాను దాని మీద భాష్యం రాయడానికి. అంత గ్రంథం అది. దాంట్లో ఒక్క చోట ఈ శివం అనేటువంటి పదాన్ని శంకరాచార్య స్వామి తన భాష్యంలో, కారికా భాష్యంలో ఒక మాట అంటారు, కుతశాద్వైత శివ. శివ అంటే అద్వైతం అని, ఇంకేం లేదు. ద్వైతం నవిద్యతే, ద్వైతం ఎక్కడైతే కనిపించకూడదో అది శివ. మంగళ స్వరూప. రెండవది ఉన్నదనుకోండి అమంగళం అయిపోతుంది. రెండవది ఉంటే అమంగళమే. ఎందుకని 2 ఉంటే ఏదో ఒకటి పరిమితంగా ఉంటుంది, నశించిపోద్ది కనుక. నశించిపోయేటువంటిది ఏది కూడాను అమంగళం. అందుకని ఎవరైనా చనిపోతే అమంగళం అంటాం మనం, ఉన్నది పోయిందని. అండర్స్టాండ్? కాబట్టి శివ అంటే ఏంటంటే, శివ అనేది నిర్వచించలేము, అశివం ఏంటో చెప్తానన్నాడు. ద్వైతం బ్యూటీ శాస్త్రాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. కుతశాద్వైత శివ. అయ్యా అద్వైతం ఎట్లా మంగళకరము అంటే పృథగ్భావం. ఇది వేరు అనేది ఎక్కడైతే ఉందో అది వేరు, ఇది వేరు, అది వేరు, ఇది వేరు అనేటువంటి ద్వైతం ఎక్కడైతే ఉందో అది అశివం భవేత్ అన్నాడు శంకరాచార్య స్వామి. ఇంకా అదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేయకుండా సంక్షిప్తంగా చెప్తా. అశివం భవేత్. కాబట్టి 2 తెలుస్తూ ఉండేటువంటిది అశివం అనేప్పుడు ఏకం ఏదైతే ఉందో, 2 కానిది ఏదైతే ఉందో, ఎత్ర ద్వైతం న విద్యతే తత్ శివం ఏవా, అది శివం. కనుక శివుడు అంటే మంగళ స్వరూపుడు అని అర్థం. శివతత్వం మన దగ్గర ఉంటే మంగళ స్వరూపం మన దగ్గర ఉందని. శివం ప్రశాంతం. అది ఎప్పుడైనా చూడండి, శివుడు ప్రశాంతంగా ఉంటాడు, ధ్యానమూర్తి. శివం ప్రశాంతం. ఎటువంటి ప్రశాంతం? మెడలో పాములు ఉంటే కూడా. నిన్న నా ధ్యానం మీరు చూశారు కదా, మనం చెప్పాను. ఆ రాయి దగ్గర పాము వచ్చేటప్పుడు ఇంకా అడిగి పోలేదు నేను. ఇట్లా ఉంటాయి మన ధ్యానాలు, సరేనా? అక్కడ భయం పుట్టేసింది. కానీ శివుడు మెడలో పాములు వేసి, మన ఇంట్లో పాము వచ్చిన తర్వాత కూర్చొని ధ్యానం చేయమనండి మనల్ని. కావాలంటే మంచం వేసుకొని దాని పైన జయిస్తాం, కానీ కింద కూర్చొని చేయలే. శివుడికి చుట్టూ మెడలో పాములే ఉండినా ప్రశాంతం, చక్కగా ధ్యానం చేస్తూ ఉన్నాడు. ప్రశాంతమూర్తి శివుడు. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి తెలుసా? అంటే మనల్ని అర్థం చేసుకోమని. నాయన శివుడు ఏ విధంగా అయితే చుట్టూ మెడ చుట్టూ ఆయనకి పాములే ఉండినా ఆయన ఎట్లా ప్రశాంతంగా ఉన్నాడో, జీవితంలో కష్టాలు తప్పవు, కర్మఫలాలు ఉన్నాయి, ఎప్పుడు ఏదైనా జరగచ్చు, బాధలు వస్తాయి, వ్యధలు వస్తాయి, ఆవేదనలు వస్తాయి. మనతో కలిసి జీవించే వాళ్ళే మనల్ని కష్టపెడతా ఉంటారు. వాళ్ళే భర్త కావచ్చు, భార్య కావచ్చు, బిడ్డలు కావచ్చు, మరొకరు కావచ్చు. ఇదంతా మన ప్రారంభ ఫలం. కాబట్టి చుట్టూ పాములు చుట్టున్నా కూడా శివుడు ఎట్లాగైతే ధ్యానంలో ఉన్నాడో, కష్టాల ఒకవైపు చుట్టూ ముట్టి ఉన్నా కూడాను నీవు కమనీయంగా ధ్యానాన్ని కొనసాగించాలి, ప్రశాంతంగా ధ్యానాన్ని కొనసాగించాలి అనేది ఆ శివమూర్తి యొక్క ధ్యానం మనకు చెప్తూ ఉంది. కనుక శివం ప్రశాంతం. దీనివల్ల అమృత స్వరూపాచ, అమృతం కలుగుతుంది, నశించినటువంటిది. అమృతం ఏదైనా నశించిపోతుంది. పరమశివుడు శివతత్వం నశించేది కాదు, పరమేశ్వరతత్వం నశించేది కాదు. కనుక ఇది ఆత్మస్వరూపం కనుక, సచ్చిదానంద స్వరూపం కనుక అమృతం. ఆ అమృతం ఏదో బ్రహ్మయోనిం. ఆయన చెప్పే, ఆయనే టీచరే మాట్లాడుతున్నది. ఇది ఎవరు చెప్తున్నది? ఇది ఈ ఉపనిషత్తు. బ్రహ్మదేవుడు కాదు, బ్రహ్మయోనిం. అయ్యా నాకు కారణమైంది అది సమర్థుడు. మీ అందరికీ నేను కారణం. సృష్టిని నేను చేశాను, చతుర్ముఖ బ్రహ్మ, సరేనా? నాకు కారణమైన బ్రహ్మ ఈయన. బ్రహ్మ అది బ్రహ్మ, ఒక్క దీర్ఘం లేదంతే. బ్రహ్మ అంటే బ్రహ్మాజీ. బ్రహ్మ అంటే సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. అది అధిష్టానం. కాబట్టి బ్రహ్మ యోనిం, నా పుట్టుక స్థానం అది. అక్కడి నుంచి నేను పుట్టాను, సరేనా? బ్రహ్మయోనిం అచింత్యం, అవ్యక్తం, అనంత రూపం, శివం, ప్రశాంతం, అమృతం, బ్రహ్మయోనిం. తథా ఆది మధ్యాంత విహీనం. ఇది దీనికి ఆది అంత్యము మధ్యం అనేది లేదు. ఎందుకనే తెలుసా? ఏదైతే ఆది ఉంటుందో దానికి అంత్యం ఉంటుంది. అంత్యం ఉంటే నశించిపోవడం అని అర్థం. కాబట్టి బ్రహ్మస్వరూపానికి, బ్రహ్మదేవుడికి ఆది ఉందేమో కానీ బ్రహ్మస్వరూపానికి ఆది లేదు. ఆది లేదు గనక అంత్యం లేదు. దేనికైతే ఆది లేదో అది అంత్యంలో కూడా ఉంది, మధ్యలో కూడా అదే ఉంది.
కనుక ఆది మధ్యాంత విహీనం. ఒక వస్తువు ఉంటే దానికి పుట్టుకుంది కనుక ఆది ఉంది, అది ఉంటూ ఉంది కనుక మధ్యం ఉంది, అది నశించిపోతుంది కనుక వినాశం ఉంది, అంత్యకాలం ఉంది. అట్లాగే ఇప్పుడు దేహం ఉందనుకోండి, ఇది ఎప్పుడు ఒక దశలో పుట్టింది, పుట్టినప్పుడు ఉంది, కొంతకాలం ఉంటుంది, ఆ తర్వాత పోతుంది. కాబట్టి దీనికి ఆది అంత్యం మధ్యం ఉంది. ఈ ఆది మధ్యాంత విహీనం. ఎందుకని ఈ దేహం పుట్టకముందే ఆత్మతత్వం ఉంది, దేహం పోయిన తర్వాత ఆత్మతత్వం ఉంటుంది, దేహం ఉన్నప్పుడు అది అలా ఉండడానికి కారణమై ఉంటుంది. ఆది మధ్యాంత విహీనం ఏకం సత్. అది సత్పదార్థం గనక ఏకం, దానికన్నా అన్యంగా రెండవది ఉండేందుకు అవకాశం లేదు గనక ఏకం అద్వైతం, రెండు లేనిది అద్వైతం. క్లియర్. కనుక శివం ప్రశాంతం అమృతం బ్రహ్మయోనిం తథాది మధ్యాంత విహీనం ఏకం విభుం. విభుం చిదానందం అరూపం అద్భుతం. ఇక్కడ విభుం అనే శబ్దం వస్తుంది. తర్వాత మీకు నెక్స్ట్ కదులుతుంది చూడండి, సగుణం. ఉమా సహాయం పరమేశ్వరం రమం త్రిలోచనం నీలకంఠం ప్రశాంతం ధ్యాత్వా మునిర్గచ్చతి భూతయోనిం అని. అక్కడ ఉమా సహాయం పరమేశ్వరం ప్రభుం, ఆడ ప్రభు శబ్దం ఉంది, అందువల్ల ఇక్కడ విభూ శబ్దం ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాడు. ప్రభు అని అంటే స్వయం భవతీతి ప్రభు, ప్రకర్షేణ భవతీతి ప్రభు అంటే మరొక దాని మీద ఆధారపడకుండా తనకు తానుగా ప్రకాశించేవాడు కనుక ప్రభు. కానీ ప్రభు పదంలో తమాషా ఉంది. ఇప్పుడు మనం ప్రభువులని వాడుతున్నాం కదా ఇక్కడ చాలామంది, అందువల్ల విభు అనేది రావాల్సి వచ్చింది. ప్రతి పదానికి అర్థం ఉంది, తమాషా విచిత్రం. ప్రభు అని వాడుతున్నాం కదా. ప్రభు అంటే ఎవడు? పరిపాలించేటువంటి వాడు. ఒక దేశాన్ని పరిపాలిస్తున్నాడు కూడా ఆయన ప్రభు అంటాం, ఇంకో దేశానికి ఆయన ప్రభువేనా? అది ఒక దేశానికి ప్రభు, మరొక దేశానికి ప్రభు కాదు. ప్లీజ్, ఒక కాలంలో ప్రభు, ఇంకో కాలంలో ప్రభు కాదు. ఎక్కడైనా అంతే కదా. ఆయన చనిపోయాడు అనుకోండి, వేరే ఆయన వచ్చి ఎక్కుతాడు దాన్ని. ఆయన ఉన్న చచ్చినోళ్ళలాగా అయ్యాడు అనుకోండి, ఇంకోటి ఎక్కుతాడు దాన్ని. అర్థమవుతుందా మీకు ఇప్పుడు? కనుక ఎవడైనా ప్రభు ఉంటే ఈ ప్రపంచంలో ఓ ప్రదేశానికి ప్రభువుగా ఉంటాడు, ఒక కాలంలో ప్రభువుగా ఉంటాడు. అందుకని దాన్ని నివారించడం కోసంగా విభుం. ఇది విభుం అంటే సర్వగతం, సర్వత్రా వర్తమానత్వాత్. ప్లీజ్, త్రయాణం లోకానాం ప్రభుత్వాత్ విభుత్వాత్ ప్రభు ఇది. అదే అక్కడ సర్వత్ర వర్తమానత్వాత్, కేవలం ఒక ప్రదేశంలో కాకుండా అంతటా కూడా తన యొక్క ప్రభుత్వమే ఉండేటువంటి వాడు. అర్థమవుతుంది? అది అటువంటి వాడు విభుహో. ప్రభు అనే శబ్దాన్ని వాడినప్పుడు ఏదో ఒక కాలంలో ఒక ప్రదేశానికి ప్రభు. విభు అనేటువంటి శబ్దాన్ని వాడినప్పుడు విభు అంటే సర్వగతం, సర్వత్ర వర్తమానత్వాత్. సరేనా? ఒక లోకంలో ఉండేవాడు ఇంకో లోకంలో కాదు. ఇండియాని పరిపాలించేవాడు వేడే, అమెరికాని పరిపాలించేవాడు వేరే. కానీ ఇక్కడ అది కాదు. త్రయాణం లోకానాం ప్రభుత్వాత్ ఇది విభు. ముల్లోకాలని, ఇంకేమన్నా ఎక్కడన్నా చతుర్దశ భువనాలు ఉంటే అవి కూడా ఏవేవైతే ఉన్నాయో వాటన్నిట్లో తానే వ్యాపించి ఉండాడు గనక విభు. ముల్లోకాలకి ఆయనే ప్రభు. కాబట్టి ఇక్కడ ఉన్నాడు అనుకున్న ప్రభు ఈయన కాదు, ప్రభు ఈయనకు ఆయన ప్రభు, అందరికీ ఆయనే ప్రభు. సర్వత్ర వర్తమానత్వాత్ త్రయాణం లోకానాం ప్రభుత్వాత్ ఇది విభు, సర్వగతమైనటువంటి వాడు. విభుం చిదానందం, జ్ఞానస్వరూపం గనక జ్ఞానానందం, అదే ఆత్మతత్వం గనక అహం చిద్రూపేణ, జ్ఞానం గనక చిద్రూపేణ అహం సదా భామి, అహం చిద్రూపేణ అహం సదా ఆనంద భామి. భామి అంటే ఆనంద, అనంతమైనటువంటి వాడి గనక ఆనంద స్వరూపంగా ఎప్పుడు ఉన్నాను. చిదానందం అరూపం, దానికి ఒక రూపం లేదు. ఎందుకో తెలుసా? ఇంక రూపం ఇవ్వబోతాడు ఇప్పుడు. అది తమాష. ఉమా సహాయం పరమేశ్వరం ప్రభుం, సగుణం రూపం. అది చెప్పబోయే ముందు నిర్గుణం గనక అరూపం. రూపాలన్నీ కూడాను ఎక్కడైతే విలీనం అయిపోతుందో అది అరూపం. దానికంటూ ప్రత్యేకమైన రూపం లేదు.
ఎందుకు ప్రత్యేకమైన రూపం లేదో తెలుసా? అన్ని రూపాలు తనవే. కాబట్టి ఏ రూపం అని చెప్పడానికి లేదు. రూపం ఉంటే స్వరూపం ఉంది, రూపం పోతే స్వరూపం ఉంటుంది. అదే అడ మట్టి పాత్రలో మనం చూసినప్పుడు మట్టి పాత్రకు రూపం ఉంది, ఇది కుండ, అది కూజ, అది బాణ అంటున్నాం. రూపాలు అవన్నీ కూడాను. కానీ అవి పగిలిన తర్వాత అంతా ఒకే మట్టి. తయారు కాకముందు అంతా ఒక మట్టి. కాబట్టి ఈ రూపం ఏదైతే ఉందో రూపము వెనుక స్వరూపము తాను అయ్యుండడం వల్ల అరూపం అరూపం అరూపం. ఎందుకని? రూపం ఏదో అది నశించిపోతుంది. యద్రూపం యదృశ్యం తన్నశ్యం. ఏదైతే దృశ్యంగా తెలుస్తూ ఉంటుందో అది నశించిపోతుంది. కనుక పరమేశ్వరుడు దృశ్యం అని అంటే నామరూపాల కిందకు వస్తాడు. నామరూపాలు కాదు, నామరూపాలకు అతీతమైనటువంటి స్వరూపం. ఈవినింగ్ క్లాస్లో చూస్తాం ఈరోజు సృష్టిని గురించి చూసేటప్పుడు. అరూపం అద్భుతం లాస్ట్లో పదం ఆడేశాడు అంతే. ఇదంతా చెప్పి అతనికి బ్రహ్మదేవుడికి అనిపిస్తుంది ఎంతవరకు చెప్పాను, ఏదో ఉన్న టైంలో సాధ్యమైనంత వరకు వేస్ట్ కాకుండా చెప్పుకుంటూ వస్తున్నా. హృదయంలో ఏమో పొంగుతూ ఉంది, సముద్రం కన్నా ఎక్కువగా పొంగుతూ ఉన్నాయి అలలు, ఏవేవో వస్తున్నాయి చెప్పమని. టైం సరిపోవడం లేదు, ఎండ వచ్చేస్తుంది, ఏం చేయాలని అర్థం కావడం లేదు. అందువల్ల ఆ రూపం వరకు వచ్చింది. అద్భుతం, ఆల్ వండర్, అద్భుతం. ఇది కూడా ఈ పదం కూడా రిలేటివే నా దృష్టిలో. ఎందుకో తెలుసా? మనం ఈ ప్రపంచంలో ఇదేన్ని పడితే అది అద్భుతం. మన ఇంట్లో కాఫీ ఇచ్చి ఆవిడే ఏమంటే ఎలా ఉందంటే అద్భుతం. ఆత్మ అదే కాఫీ. కాఫీ ఏంది అద్భుతం చెప్పండి? అర్థమవుతుంది మనకు. అదొకటి. కొన్ని పదాలు విచిత్రం. బ్రహ్మాండం, బా పిండాండమే తెలియడం లేదు, ఇంకా బ్రహ్మాండం వరకు పోయి అంటే ఈ పదాలు ఏదో వాడేస్తారు. మేము మీకు సరైనటువంటి ప్రభుత్వాన్ని మేము మీకు ఇస్తాం, మిమ్మల్ని మేము రక్షిస్తాం, ప్రజల్లారా భయపడబాకండి, బ్రహ్మాండమైన ప్రభుత్వం మేము చూస్తాం. ప్రభుత్వం బ్రహ్మాండం ఎట్లా అవుతాయి? ఓ ప్రదేశానికి సంబంధించింది. ఇది వచ్చిన బాధ. కాబట్టి కొన్ని పదాలు అలా ఉంటాయి, వాటిని మనం అర్థం చేసుకుంటూ పోవడమే, అంతేగాని వాటికి అర్థాలు వెతకూడదు. అర్థాలు వెతికితే వ్యర్థమైపోతాయి. అందువల్ల అరూపం అద్భుతం అద్భుతం ఆశ్చర్యం ఆశ్చర్యవత్ పశ్యతి ఆశ్చర్యవద్వదతి. భగవద్గీత 2వ అధ్యాయం. అర్జున ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం. ఒకనొకడు దాన్ని ఆశ్చర్యంగా మాట్లాడుతున్నాడు ఆ ఆత్మను గురించి. ఎందుకంటే చెప్పలేకపోతున్నాడు. ఆల్ వండర్, హా హూ అంటున్నాడు, ఆహా ఓహో అంటున్నాడు. ఎందుకని? ఉపనిషత్తుల్లో ఉన్నాయి ఇవన్నీ. ఓ ఆహు ఆహు అహమన్నాదో అహమన్నాదో అహమన్నాద. అంటే ఒక దశకు వచ్చేటప్పటికి ఆ ఆనందంలో ఏం మాట్లాడుతున్నారో తెలియక రాగాలు. ఎప్పుడు కూడా ఆనందం వస్తేనే రాగం వస్తుంది. అందువల్ల బాత్రూంలో సాంగ్ వస్తుంది. అంతేగాని బాత్రూమ్ సాంగ్ ఉంది కానీ కిచెన్ రూమ్ సాంగ్ ఎక్కడా లేదు. ఎక్కడ మనిషికి ఆనందం కలుగుతూ ఉంటే, హాయిగా స్నానం చేస్తూ ఉన్నాడు అనుకోండి, అదంతా వేడి వేడి నీళ్ళు పోసుకుంటా ఉంటే ఆ లోపల ఉండేటువంటి శ్రమంతా పోతూ ఉంటే ఆయనకేం పాట రాదు, రాగం రాదు, చండాలం, అసలు వినలేం. అర్థమైందే. కానీ బాత్రూంలో పడితే స్వాంత సుఖాయ, ఎవరో వినడం కోసం కాదు. అందువల్ల ఇతను బాత్రూంలో పాట పాడుతున్నాడని తెలిసి ఆవిడ బయటకు వెళ్ళి ఉంటుంది స్నానం చేసేంత వరకు. ఎందుకంటే ఈ పాట వినాల్సి వస్తుందని. ఆవిడ కష్టంగా ఉండొచ్చేమో, తనకు కష్టం లేదు, స్వంత సుఖాయ, తన ఆనందం కోసమే. ఎందుకో తెలుసు? అద్భుతం. ఎక్కడ ఆనందం కలుగుతుంటే అక్కడ రాగం. కాబట్టి ఈ పదాలు వాడడంలో ఆనందం. అద్భుతం 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 ఆశ్చర్యవత్ పశ్యతి ఆశ్చర్యవద్ వదతి. చూచారా? ఒకడు ఆశ్చర్యంగా చూస్తున్నాడట ఆత్మని. ఏమి నాలెడ్జ్ అండి ఇది, ఏమి జ్ఞానం ఇది. ఒకడు ఆశ్చర్యంగా పలుకుతూ ఉన్నాడట. చెప్పి 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 నాయన ఎంతో చెప్పాలని చెప్పలేకపోతున్నాడు. ఎందుకంటే అనంతంగా కనపడతాం. ఆశ్చర్యం, అద్భుతం. ఇక్కడికి నిర్గుణమైంది. ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు దీని మీద ధ్యానం చేసేది ఎట్లా? అర్థం చేసుకోవడం. అందువల్ల నిధిధ్యాస. నిధిధ్యాస అంటే అర్థం చేసుకోవడం. ఇది నిర్గుణం. కాబట్టి ఇలా చూచామనుకోండి, ఇప్పుడు మనం పోతూ ఉంటే ఎక్కడైనా ఏదన్నా కనిపించి అద్భుతం అన్నాడు అనుకోండి, మనకు వెంటనే ఇది జ్ఞాపకం వస్తుంది. ఇదేం అద్భుతం, అది రూపం కదా, రూపం నశించిపోద్ది కదా. ఇదే తమాషా ధ్యానం అంటే. ఈ రూపం నశించిపోద్ది కదా, నశించేది అద్భుతం ఎట్లా వద్ది? ఏదో ఉంది, ఉన్నది కనుక పోతుంది, పోయినప్పుడు లేకుండా పోతుంది, ఇంతే. ఆ ఉన్నదాన్ని తెలుసుకునేటువంటి ఆత్మసత్యం. ఆయన సార్ నేను చెప్పాను మీకు అర్థమవుతుంది అంటుంటాడు. ఎందుకంటే మనకి ఇది అర్థమవుతుంది. ఇది కనుక ఆత్మతత్వం జ్ఞానపరంగా అర్థమైనప్పుడు మనం ఎక్కడున్నా మన మనసు మాత్రం
పరమేశ్వరుని యందే ఉంటుంది, ఆత్మ యందే ఉంటుంది. ఇది నిర్గుణ ధ్యానంలో మనం అర్థం చేసుకునేది. నిర్గుణ ధ్యానం అంటే నిధిధ్యాస. అండర్స్టాండ్? నెక్స్ట్ సగుణం. కాబట్టి నిర్గుణం అని ధ్యానం చేయలేనటువంటి వాళ్ళకి సగుణం, అది ఉమామహేశ్వర ధ్యానం. రేపు చూస్తాం. ఇది సగుణం. అది ఉమా సహాయం పరమేశ్వరం ప్రభుం త్రిలోచనం నీలకంఠం ప్రశాంతం ధ్యాత్వా మునిర్గచ్చతి భూతయోనిం సమస్త సాక్ష్యం తమసః పరస్తాత్. ఆ సమస్త సాక్ష్యం తమసః పరస్తాత్ అని ఎప్పుడైతే అన్నాడో అక్కడ ఈ సగుణం నిర్గుణంగా కూడా తిరిగిపోతూ ఉంది. అందువల్ల రేపు నేను సగుణ ధ్యానం మీకు చెబుతాను, కానీ ఈ శ్లోకాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అది నిర్గుణానికి భిన్నం కాకుండా రేపు చెప్తాను చూస్తురుగా. త్రిలోచనం అన్నామనుకోండి, ముక్కంటి 3 కన్నులు కలిగిన వాడు, అది ప్రకాశ స్వరూపం. కాబట్టి ఆ 3 కన్నులు సూర్య చంద్ర అగ్ని. ఎందుకంటే ప్రకాశం ఆ 3 నుంచే వచ్చేది. శశి సూర్య నేత్రే భగవద్గీత. కాబట్టి సూర్యుడు చంద్రుడు 2 నేత్రాలు అనుకోండి, ఊరికి చెప్తాను. అట్లాగే 3వ నేత్రం జ్ఞాన నేత్రం. కాబట్టి శివుడు ధ్యానంలో కూర్చొని జ్ఞాన నేత్రాన్ని కనుక తెరిచాడంటే భస్మం అయిపోతుంది ఈ ప్రపంచం అని. నామరూపాలు కనిపించు, అస్థిపాతి ప్రేమే కనిపిస్తుందని. అలా చూసినప్పుడు ఇటు చూస్తే సగుణంగా ఉంటుంది, దాని లోతుకు వెళుతూ ఉంటే నిర్గుణంగా ఉంటుంది. ఈ రెండింటిని సమన్వయం చేసి అర్థం చేసుకుంటాం. అది అర్థమైన తర్వాత ఈ నిర్గుణాన్ని మీరు చక్కగా అవలోకిస్తూ ఉంటే సగుణ ధ్యానం జరిగినట్లే, సగుణం చేస్తూ ఉంటే నిర్గుణం జరిగినట్లే. దీనికి దానికి నో డిఫరెన్స్. కాంట్రవర్షియల్గా ఏది ఉండదు, కాంట్రవర్సీ అసలే ఉండదు. ఇది దానికి, అది దీనికి కాంప్లిమెంటరీగా ఉంటాయి. అది రేపు సగుణ ధ్యానం చూసిన తర్వాత ఈ రెండింటిని నేను సమన్వయం చేస్తాను, కార్లేట్ చేస్తాను. ప్లీజ్. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీశాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోయం క్షోభరహితః బ్రాహ్మణాః సంతు నిర్భయాః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.